బాగుని నీరు ఎక్కువ సుస్వాగతం అండి. ఈవేళ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అతిథులుగా ఇచ్చేసినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ వాసులైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారు, అలాగే శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు యువకులతో వారి ఆధ్వర్యంలో ఒక్క చీటీలు తీయడం జరుగుతుందండి. గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ పెళ్లి పెళ్లిమరిగిన కడప జిల్లా రెండో పేరు చీటీ తీసుకోండి. 5వ జతగా రెడీ కావాలి. 4 3 అలంకారపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు. 7 శానపరెడ్డి చందా హేమంత్ రెడ్డి గారు తిరుమల దిన్నే కాజీపేట మండలం కడప జిల్లా జత పోటీకి రెడీ చేసుకోవాలి. మొదటి జత ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు గౌరవ పెద్దలు. సాక్షాత్ మంగళదీపం దర్శయామి, నమస్కరోమి, దివ్య రక్షాం ధారయామి. సిబిఎల్ ఒంగోలు బోల్స్, సిబిఎల్ ఒంగోలు బోల్స్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సంక్రాంతి గమనించుకోవాలి. సిబిఎల్ ఒంగోలు బోల్స్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారికి 47వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గారు తెలియజేశారు. ఒక్కసారి బండపై చెప్పండి మేడం. కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ ఈర్పైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారికి కూడా సుస్వాగతం. శ్రీనివాసరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గారు పక్కన చేత బట్టి బండపై చెప్పండి సార్. రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గారు, అలాగే శాసనసభ్యురాలు ప్రభుత్వం శ్రీమతి రెడ్డప్ప రెడ్డి గారు జతలు ప్రారంభిస్తారు. గట్టిగా అందరూ. అలాగే రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా యువకుల ఉత్సాహంతో ధన్యవాదాలండి. సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి.
ఎందుకంటే పల్లెల్లో ఒక పెద్ద ఆనందమైన పండుగ. అట్లా పండుగ పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆనందంగా అద్భుతంగా సంక్రాంతి పండుగ జరపగలుగుతామని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కడప నగరంలో అక్కాయిపల్లెలో మరియాపురం కాంపౌండ్లో ఎద్దుల బండలాగుడు పోటీలు పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కనుమ పండుగ ఆనందంగా జరుపుకోవాలా. పల్లెలు పట్టణాలు కలిసిమెలిసి కుటుంబాలన్నీ కూడా కలిసి ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి, కనుమ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు కనుమ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు శివారెడ్డి, వీరారెడ్డి, పుల్లారెడ్డి, రెడ్డి హుసేను, శశి, ఇంకా కిరణ్, మిగతా నాయకులు ఇంకెవరైనా పేర్లు తీసుకోకపోతే అందరి జీవన్, వీరారెడ్డి పేరు చెప్పినాను. అందరు ఈరోజు ఈశ్వరెడ్డి అందరు ఈరోజు ఈ యొక్క బండిలాగుడు ఎద్దుల పోటీ పెట్టారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నియోజక ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా, పూర్తి అభివృద్ధితో వాళ్ళ జీవితం సాగాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఎద్దుల పోటీ నిర్వహించారు. శివారెడ్డి అన్న, రెడ్డి హుసేన్ అన్న. ఘనంగా జరగాలి, గెలవాలి. అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వేణుగోపాల స్వామి 35 డివిజన్లో ఉంటారు, నకాష్లో. దాదాపు 3-4 నెలల క్రితం వచ్చేసి మాన్యువల్ సైకిల్ నేను తిప్పుకోలేకపోతున్నాను, చెయ్యి నొప్పి వస్తుందన్నారు. ఈయనకి 65% అదన సర్టిఫికేట్లో ఆయనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని వచ్చింది. కానీ 85% పైన ఉంటేనే ఇలాంటి వెహికల్స్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే జీవోలు అట్లా ఉన్నాయి ఈ పేపర్లో. బట్ అప్పటి నుంచి 35 డివిజన్ ఇన్ఛార్జ్ మన్సూరు తన పర్సనల్ కేర్ తీసుకొని ఈ యొక్క బండి నెల్లూరు నుంచి తెప్పించి ఈరోజు వేణుగోపాల స్వామికి ఈ బండి ఇస్తున్నాము. వేణుగోపాల స్వామి మీరు హ్యాపీనా? ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 2-3 ఉంటే వాళ్ళందరికీ పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాల్సి ఉంది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కొన్ని జెనెటికల్ ప్రాబ్లం వల్ల ఒకటే ఇంట్లో మేనరికం మ్యారేజెస్ వల్ల ఇంకో వాళ్ళనో కానీ ఒకటే ఇంట్లో 2-3 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే గవర్నమెంట్ రూల్స్ కారణంగా పోయిన ప్రభుత్వం పెట్టిన ఒక పింఛన్ ఒక రేషన్ కార్డుకి ఒకరికే ఇవ్వాలని పెట్టిన కారణం వల్ల ఇలా రియల్గా ఈ యొక్క పథకంకు లబ్ధిదారులకు కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగింది. డెఫినెట్గా దీన్ని దృష్టికి తీసుకుపోయి ఈయనకు రేషన్ కార్డు సపరేట్ చేయించి ఈయనకు పింఛన్ ఇప్పించాల్సిన విధంగా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా పనిచేస్తుంది. రేపు పింఛన్ ఓపెన్ అయినాక మీకు ఇస్తుంది. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు వేణుగోపాల స్వామికి ఈ సైకిల్ ఇస్తూ ఈ సంవత్సరము శుభంగా మనం మొదలు పెట్టినాము. ఇందులో మన్సూర్ ఖాను ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ గమనించాలి ఏంటంటే మన్సూర్ ఖాను వేణుగోపాల స్వామికి కుర్చీ ఇచ్చినాడు. అంటే మత సామరస్యము, హ్యుమానిటీ అనేది ఈ విధంగా ముందుకెళ్ళాల. ప్రతి ఒక్కరూ అదొక మెసేజ్ లాగా ముందుకు తీసుకొని పోవాలా. అది ఈరోజు కడపలోని వాళ్ళకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా యువత ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.